అండ్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. నేను యామిని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ట్రేడ్ అవుతున్నాయి. అదానీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో, బీపీసీఎల్, విప్రో, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం మూర్తి నాయుడు గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, మనం చూసుకున్నట్లయితే మరి ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు అయితే మరి స్వల్ప నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. మరి అసలు ఈ రోజు మార్కెట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? యాక్చువల్ గా ఏదైతే లాస్ట్ 2 వీక్స్ కూడా మార్కెట్ ఒకే వేలో మార్కెట్ ఒక అప్ ట్రెండ్ తీసుకున్న తర్వాత నిన్న నుంచి కన్సాలిడేషన్ నుంచి డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ కనిపించింది. నిన్న కూడా మార్కెట్ అయితే మైనస్ ఉంది. ఈ రోజు కూడా మార్కెట్ కన్సాలిడేషన్ నుంచి డౌన్ ట్రెండ్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఏదైతే 25,900 బ్రేక్ చేస్తుందో నవంబర్ కాంట్రాక్ట్, అది అక్కడి నుంచి మార్కెట్ లో ఈ వీక్ లో ఇంకా 200 నుంచి 400 పాయింట్స్ కరెక్షన్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఇంట్రాడే ట్రేడర్స్ కానీ ఇండెక్స్ ట్రేడ్ చేసే వాళ్ళు కానీ కొంచెం కాషియస్ గా ట్రేడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా సెక్టార్ లో చూసుకుంటే ఈ రోజున ఏదైతే మెటల్ సెక్టార్ కానీ, మీడియా కానీ, అదేవిధంగా ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్, ఎనర్జీ, ఈ సెక్టార్స్ అన్ని కూడా మార్కెట్ లో కొంచెం మైనస్ లో ఉన్నాయి. కాబట్టి కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది మేడం. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నెల్లూరు నుంచి కృష్ణారెడ్డి గారు కాల్ చేశారు. కృష్ణారెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ సార్. నేను వారెల్ ఎనర్జీ 3,560లో కొన్నాను సార్. సిమెంట్స్ ఎనర్జీ 3,470లో కొన్నాను సార్. అది ఉంచుకోవచ్చా? అన్ని తగ్గిపోయి ఉన్నాయి. ప్రజెంట్ అయితే మాత్రం రెండు కూడా ఎనర్జీ సెక్టర్ రెండు కూడా కొంచెం వెయిట్ చేస్తేనే కొంచెం మీకు మంచి పొజిషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సార్. ఇది రెండు కూడా ఎనర్జీ సెక్టర్ కొంచెం మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి స్టాక్స్ ఈ రెండు కూడాను. ప్రస్తుతానికి అయితే వ్యారీ అయితే మాత్రం ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ డౌన్ ట్రెండ్ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది కాబట్టి వెయిట్ చేయండి. రెండు కూడా మార్కెట్ లో కొంచెం మంచి పొజిషన్కి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది. ఎనర్జీ సెక్టర్ అంతా కూడా ఆ బూమింగ్ లో ఉంది కాబట్టి కొంచెం అప్ అండ్ డౌన్స్ అనే కామన్ దీంట్లోనూ. దానికి మనం వెయిట్ చేసుకుని కొద్ది రోజులు వెయిట్ చేస్తేనే కొంచెం దీంట్లో మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వ్యారీ ఇంజనీరింగ్ వచ్చేటికి సుమారుగా 1,00,000 కోట్ల కంపెనీ అది ప్రజెంట్ అయితే 3,200 లో నడుస్తుంది. ఇంకా మార్కెట్ లో కొంచెం ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది సార్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి వంశీ గారు కాల్ చేశారు. వంశీ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ నమస్తే సార్. ఇది టాటా మోటార్స్ స్ప్లిట్ అయింది కదా, ఆ స్ప్లిట్ అయిన దాంట్లో టాటా మోటార్స్ ప్యాసింజర్స్ వెహికల్స్ లో 24% మైనస్ లో ఉన్నాను. దీన్ని యాడ్ చేసుకోవచ్చా, హోల్డ్ చేయాలా? సరే, యాక్చువల్ గా ప్రస్తుతానికి అయితే మూమెంట్ అయితే లేదు. కొంచెం మూమెంట్ వచ్చిన తర్వాత మీరు యాడ్ చేద్దరు. కానీ ప్రస్తుతానికి అయితే కొద్ది రోజులు మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. ఒక కపుల్ ఆఫ్ వీక్స్ వెయిట్ చేసిన తర్వాత మార్కెట్ మళ్ళీ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు, కన్సాలిడేషన్ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మీరు ఆ పర్సనల్ వెహికల్స్ లో కానీ, కమర్షియల్ వెహికల్స్ లో కానీ దేంట్లో అయినా సరే యాడ్ చేసుకోవడానికి ఒక మంచి మూమెంట్ దొరుకుతుంది. అప్పుడు చేద్దరు. సార్ ప్రస్తుతానికి అయితే ఒక 2 వీక్స్ వెయిట్ చేయండి సార్, మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంది కాబట్టి. రైట్ సార్, అలాగే సుభాష్ని గారు అడుగుతారండి, ఎల్కాన్ ప్రెసెంట్ రేట్ లో హోల్డ్ చేయాలా లేదంటే యావరేజ్ చేయాలా అని అడుగుతున్నారు. స్టాక్ నేమ్ అండి ఎల్కాన్. ఓకే, అంటే ప్రస్తుతానికి అయితే మార్కెట్ లో 2 వీక్స్ వెయిట్ చేస్తే కొంచెం మంచి ప్రైస్ వచ్చే అవకాశం ఉన్నది. దాని తర్వాత మనం టేక్ ఆఫ్ అవుతున్నాడు, మనం తీసుకోవచ్చు మేడం. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు, బెంగళూరు నుంచి మధు గారు కాల్ చేశారు. మధు గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. సార్ ఫోర్టిస్ హెల్త్ కేర్ 5 నుంచి 200 రూపీస్ కరెక్ట్ అయింది సార్. ఈ టైంలో తీసుకోవచ్చునా? అట్లనే ఐటీసీ నా దగ్గర ఫోర్టిస్ హెల్త్ కేర్ సార్. ఫోర్టిస్ హెల్త్ కేర్ లో ఎనీ డిప్ యూ కెన్ బై. మార్కెట్ లో కరెక్షన్ వచ్చిందంటే ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ తీసుకోవడమే. ఆల్మోస్ట్ 70,000 crores క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి ఒక మంచి కంపెనీ ఇది. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఎక్స్ట్రాడినరీగా మార్కెట్ లో మనం ముందుకెళ్లే కంపెనీ ఇది. ఇలా దాంట్లో మీరు ఏదైనా కరెక్షన్ జరిగినప్పుడు మంచి ఆపర్చునిటీగా తీసుకుని ఇంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి లాభాలు తీసుకుంటే అవకాశం ఉంది సార్. రైట్ సార్, అలాగే రేవంత్ గారు అడుగుతున్నారండి, పర్దీప్ పాస్పేట్స్ 210 ప్రైస్ దగ్గర కొన్నారంటండి. 1 year కి హోల్డ్ చేస్తే నా ప్రైస్ రేంజ్ వస్తుందా లేదంటే ఎగ్జిట్ అవ్వాలా అని అడుగుతున్నారు. ఓకే, ఇది డిఫెన్స్ సంబంధించినటువంటి స్టాక్. ఇది మీరు కొంచెం
వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే కొంచెం మళ్ళీ మార్కెట్ లో మూమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది. మీరు స్టాక్ ఏది తీసుకున్నారు 1 year నుంచి 3 years డౌన్ ద లైన్ తీసుకున్నట్టయితే మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది సార్. రైట్ సార్. అలాగే భాను గారు వినుకొండ నుంచి కాల్ చేశారు, కాల్ తీసుకుందాం. భాను గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ ఎంఎన్ఎం ఫైనాన్స్ 282 దగ్గర ఉన్నాం సార్, 500 హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ అవ్వాలి. ఎంఎన్ఎం ఫైనాన్స్ అంటే కొంచెం మార్కెట్ లో కొంచెం ఒడిదుడుకు ఉన్నప్పుడు కూడా వెయిట్ చేయండి సార్. మంచి స్టాక్ మార్కెట్ లో అయితే ఒక మంచి ఒక 50,000 crores మార్కెట్ లో ఒక మార్కెట్ క్యాపిటేషన్ ఉన్నటువంటి స్టాక్ ఇది. ఇది రెగ్యులర్ గా కూడా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా ప్రతి లాస్ట్ 3 years నుంచి కూడా 20% నుంచి 30% వరకు ఉన్నది. వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంది సార్ ఎంఎన్ఎం ఫైనాన్స్ లో. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, లక్ష్మి గారు గుంటూరు నుంచి కాల్ చేశారు. లక్ష్మి గారు మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ సార్. అడగండి సార్, అడగండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఎలక్ట్రా ఉన్నాయండి, నో ప్రాఫిట్ నో లాస్. లక్ష్మి గారు మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా మాట్లాడండి. సార్ ఎలక్ట్రా ఉన్నాయండి, నో ప్రాఫిట్ నో లాస్ సార్. హలో, నో ప్రాఫిట్ నో లాస్ సార్, ఎలక్ట్రా ఉన్నాయి. వరక్ట్రా గ్రీన్ మార్కెట్ లో కొంచెం మూమెంట్ అయితే మంచి మూమెంట్ ఇచ్చే అవకాశం ఉందండి. లాస్ట్ ఇయర్ అయితే పెద్దగా ప్రాఫిట్ చేయలేదు కాబట్టి లాస్ట్ 3 years నుంచి చూసుకున్నట్టయితే 36% ప్రాఫిట్ అయితే మన కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అయితే ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మనకి టేక్ ఆఫ్ అయ్యే అవకాశం ఉన్నది. మీరు ఒక 6 months లో ఉంది లైన్ మీరు వెయిట్ చేయగలిగినట్టయితే దీంట్లో మీరు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది మేడం. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, బాపట్ల నుంచి మురళి గారు కాల్ చేశారు. మురళి గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నేను బాష్ స్టాక్ తీసుకున్నాను 37,000 కి. ఏదండి? ఇప్పుడు బాష్ BYSCH. ఓకే, అది 37,000 లో తీసుకున్నాను. ఇప్పుడు నెగిటివ్ లో ఉంది, అది హోల్డ్ చేయమంటారు, బోష్ చేయమంటారు. బోష్ అంటే మీరు ఎన్నాళ్ళు తీసుకుని 1 week అయింది సార్. మీరు యాక్చువల్గా ఏది తీసుకున్నా సరే 1 week కి 1 day కి తీసుకోకూడదు సార్. ఒక 6 months నుంచి 1 year డౌన్ ద లైన్ మార్కెట్ లో మీరు వెయిట్ చేయగలను అనుకుంటే ఇది బోష్ అనేది మంచి స్టాక్. ఎవ్రీ ఇయర్ కూడా 30% రిటర్న్ ఇస్తున్నటువంటి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇస్తున్నటువంటి స్టాక్ ఇది. సుమారుగా 1,10,000 కోట్ల కంపెనీ, ఎక్స్ట్రాడినరీ కంపెనీ. మీరు యొక్క దేంట్లో పెట్టుకున్నా సరే ఇన్వెస్ట్మెంట్ అన్నది అట్లీస్ట్ ఒక 6 months నుంచి 1 year డౌన్ ద లైన్ పెట్టుకోవాలి. అంతే తప్ప ఇవాళ పెట్టి రేపు పొద్దున తీసేయమంటారో ఉంచమంటారంటే అది కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కాదు, కరెక్ట్ ప్రొసీజర్ కూడా కాదు. మీరు ఎప్పటికప్పుడు అక్యుములేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏ స్టాక్ తీసుకున్నా 1 year నుంచి 3 years ఉంటే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. రైట్ సార్. అలాగే దీప్తి గారు అడుగుతున్నారండి, కెన్ ఐ బై సగిలిటీ అండ్ నట్కో ఫార్మా ఫ్రెష్ బై అని అడుగుతున్నారు సార్. నట్కో ఫార్మా అయితే మనం ప్రస్తుతానికి అయితే మనం సజెస్ట్ చేయము. మార్కెట్ లో అంత పెద్ద ప్రోగ్రెసివ్ అయితే లేదు. మార్కెట్ కూడా చాలా డౌన్ ట్రెండ్ ఉంది, మూవ్మెంట్ అయితే ఏం కనిపించట్లేదు కాబట్టి కొద్ది రోజులు అయితే వెయిట్ చేయమని చెప్తాం మేడం. రైట్ సార్. మరి సగిలిటీ సార్? ఫెడిలిటీ ఏంటది? ఫెడిలిటీ స్టాక్ సగిలిటీ సార్, సగిలిటీ స్టాక్ నేమ్ అదే పెట్టారు. ఓకే, స్కిప్ చేయండి తర్వాత మాట్లాడండి. రైట్ సార్. అలాగే విరాజ్ గారు అడుగుతున్నారండి, HBL ఇంజనీరింగ్ ఎంట్రీ లెవెల్స్ ఫ్రెష్ బై ఫర్ లాంగ్ టర్మ్ అని అడుగుతున్నారు సార్. HBL ఇంజనీరింగ్ అయితే మాత్రం ఇది ఎనర్జీ దానికి సంబంధించినటువంటిది. దీనికి సంబంధించి ఒక 24,000-25,000 crores వర్త్ ఉన్నటువంటి కంపెనీది, నెట్వర్క్ ఉన్నటువంటి కంపెనీది. ఇది కూడా ఎవ్రీ ఇయర్ కూడా మంచి రిటర్న్ అబౌవ్ 50% రిటర్న్ తీసుకుంటున్నటువంటి కంపెనీది. మీరు ఎనీ డిప్ యూ కెన్ బై మార్కెట్ లోను. మీరు 3 years నుంచి ఒక 1 year నుంచి 3 years హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటే మాత్రం మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి జైపాల్ రెడ్డి గారు కాల్ చేశారు. జైపాల్ రెడ్డి గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. మేడం అది స్టార్ట్స్ IPO లో అలౌట్ అయింది, అది నెగిటివ్ లోకి ఉంది. ఇంకోటి దామోదర్ ఇండస్ట్రీ, ఈ 2 లాస్ లో ఉన్నాను మేడం. ఓకే, ఏంటంటే ఫస్ట్ ఏంటండి స్టార్ట్స్ IPO లో అలొకేట్ అయింది సార్, అది నెగిటివ్ లోకి పోతుంది సార్. అండ్ దామోదర్ ఇండస్ట్రీ IPO మీరు ఎప్పుడు అలాట్ చేసుకున్నా సరే, IPO ఎప్పుడు అప్లై చేసుకున్నా దాంతో పాటు కనీసం 1 year ట్రావెల్ అవడానికి మీరు ప్రయత్నం చేస్తే మీరు మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. IPO అన్నది దాని కంపెనీ మీద ఒక అవగాహనతో తీసుకుంటుంది కాబట్టి మనం ఒక 1 year అయినా వెయిట్ చేయగలగాలి. ప్లస్ అదేవిధంగా దామోదర్ ఇండస్ట్రీ అన్నది ఇట్లా పెన్నీ స్టాక్స్ వైపుకి మీరు వెళ్ళకుండా ఉండడం వల్ల మీరు మంచి
రెగ్యులర్ స్టాక్స్ లోను కొంచెం క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్స్ లోను తీసుకుంటే మంచి ప్రాఫిట్ తీసుకోవాలని ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇది 30 రూపీస్ ఉన్నది, యాక్చువల్గా స్టాక్ వాల్యూ ఎప్పుడైనా సరే తక్కువగా ఉన్నదాన్ని ఎక్కువ షేర్లు వస్తాయి కాబట్టి అలాంటి స్టాక్స్ లో ఉందామని అనుకుంటే అది కరెక్ట్ గా ఉండదు. యాక్చువల్గా ఏదైతే మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకునే స్టాక్స్ లోను సెక్టార్ కూడా ఆటోమొబైల్ కానీ ఫార్మా కానీ అదేవిధంగా ఏదైతే బ్యాంకింగ్ సెక్టర్ కానీ ప్రోగ్రెసివ్ గా ఉన్న సెక్టార్స్ లో మనం ఏదైనా తీసుకుంటే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. గుంటూరు నుంచి కోటేశ్వరరావు గారు ఉన్నారు. కోటేశ్వరరావు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో, అడగండి సార్. సార్ ఇప్పుడు ఏ షేర్స్ పెడితే బాగుంటుంది సార్? లాస్ట్ టైం మీరు చెప్పారు అంటే పెట్టామని నాకు ఇన్వెస్ట్మెంట్ ఆలోచింది. హలో, మీ వాయిస్ వినపడుతుంది సార్. లాస్ట్ టైం మీరు చెప్పులు పెట్టామంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఆలోచించలేదు, దేంట్లో పెడితే బాగుంటుంది కరెక్ట్? హలో చెప్పండి సార్. మీ ఆడియో క్లారిటీగా లేదండి కోటేశ్వరరావు గారు. రైట్ సార్, కాల్ కట్ అయినట్లుంది. అలాగే శరత్ చంద్ర గారు అడుగుతున్నారండి, టాటా మోటార్స్ అండ్ ఎటర్నల్ షుడ్ ఐ యావరేజ్ నవ్ అని అడుగుతున్నారు. టాటా మోటార్స్ అయితే కొంచెం వెయిట్ చేయండి, మార్కెట్ లో కొంచెం స్టేబిలిటీ వచ్చిన తర్వాత చేద్దాము. ఎటర్నల్ అయితే మాత్రం ఎనీ డిప్ యూ కెన్ బై, మీరు ఇబ్బంది లేదు. ఏదైనా సరే ఏ స్టాక్ అయినా సరే మీరు ఎటర్నల్ స్టాక్ ఏ డిప్ లో అయినా సరే మీరు బై చేసుకోవచ్చు, లేదా ఆల్రెడీ ఉంటే యావరేజ్ మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మంచి రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది. నాయుడు గారు సార్, ఒక కాలర్ ఉన్నారండి, నజీం గారు వరంగల్ నుంచి కాల్ చేశారు. కాల్ తీసుకుందాం. నజీం గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. లెమన్ ట్రీ ఒకటి, ఇండియన్ హోటల్స్ ఇప్పుడు తీసుకోవచ్చా అండి? ఏ రేట్లో కొనుక్కోమంటారు? మీరు చెప్పినటువంటి రెండు స్టాక్స్ కూడా మంచి ప్రోగ్రెస్ ఉన్న స్టాక్స్ అండి. లెమన్ ట్రీ వచ్చి 11,900 12,000 crores కంపెనీ, ఇది ప్రజెంట్ అయితే 150 రూపీస్ లో ఉన్నది. మీరు హ్యాపీగా దీన్ని తీసుకోవచ్చు. లాస్ట్ 3-4 years నుంచి కూడా మోర్ దాన్ 15% నుంచి 20% వరకు కూడా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంది. అదేవిధంగా ఇంకో స్టాక్ ఇండియన్ హోటల్స్ సార్. అవును సార్, ఇండియన్ హోటల్స్ కూడా ఇది కూడా హోటల్ ఇండస్ట్రీలోనే సుమారుగా 1,00,000 కోట్లు క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ. ఇది 724 రూపీస్ నడుస్తుంది. ఇది కూడా మంచి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ తోటి లాస్ట్ 5 years నుంచి కూడా ఉంది. లాస్ట్ ఇయర్ కొంచెం స్తబ్దంగా ఉన్నప్పుడు కూడా ఈ ఇయర్ మళ్ళీ టేక్అప్ తీసుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంది. యూ క్యాన్ బై ఇన్ బోత్ స్టాక్స్ సార్. రైట్ సార్. అలాగే ఆనంద్ గారు అడుగుతున్నారండి, స్టాలియన్ ఇండియా ఫ్లోరో కెమికల్ ఫ్రెష్ బయింగ్ అంటండి, లాంగ్ టర్మ్ కోసం కొనొచ్చా అని అడుగుతున్నారు. యాక్చువల్ గా దీని మీద మీకు పూర్తి స్థాయి అవగాహన ఉంటే ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. ఇది ప్రజెంట్ అయితే మాత్రం అంత ప్రోగ్రెసివ్ గా అయితే మార్కెట్ అయితే లేదు లాస్ట్ ఒక 1 month నుంచి. కాబట్టి ఏంటంటే ఇది ఏదైతే మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అక్కడి నుంచి కూడా మనకి లాస్ట్ 2 months కూడా మార్కెట్ లో అయితే ఒక డౌన్ ట్రెండ్ ఉన్నది. కొద్ది రోజులు వెయిట్ చేసి ఏదైనా మార్కెట్ లో ఒక 250 పైన మార్కెట్ ఏదైనా సస్టైన్ అవుతే అక్కడి నుంచి మీరు దీంట్లో మనం అక్యుములేట్ చేసుకున్న పర్వాలేదు. ప్రజెంట్ అయితే మాత్రం డౌన్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేయండి సార్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. భాస్కర్ గారు గుంటూరు నుంచి కాల్ చేశారు. భాస్కర్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం అండి నాయుడు గారు. నమస్కారం. నమస్తే సార్. సార్, కేపీఐటీ టీసీఎస్ లాస్ లో ఉన్నాను, కంటిన్యూ అవ్వాలా లేకపోతే లాస్ అయింది? కేపీఐటీ టెక్నాలజీస్ ఇంకోటి ఏంటి సార్? టీసీఎస్ సార్. టీసీఎస్ అండి. అంటే యాక్చువల్ గా టీసీఎస్ ఇప్పుడు కాదు, లాస్ట్ కొద్ది సంవత్సరాలుగా 2-3 సంవత్సరాలుగా కూడా అలా ప్రోగ్రెస్ లేకుండా స్తబ్దంగానే ఉంది. మీరు ఎప్పుడైనా సరే స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాని యొక్క ప్రోగ్రెస్ కంపెనీ పెద్ద అయినప్పుడు కూడా ఒక్కొక్కసారి ప్రోగ్రెస్ లేకుండా అక్కడే ఉండే అవకాశం ఉంటుంది. మన ఇన్వెస్ట్మెంట్ స్టాండర్డ్స్ ని బట్టి ఒక 5-6 సంవత్సరాల వరకు ప్రాబ్లం అయ్యారనుకుంటే అలా లాంగ్ స్టాండింగ్ కంపెనీస్ లో పెట్టుకోవచ్చు. లేకపోతే ఎవ్రీ ఇయర్ గ్రోత్ కావాలనుకుంటే ప్రోగ్రెసివ్ గా సెక్టర్ స్టాక్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కేపీఐటీ అయితే యూ కెన్ హోల్డ్. కేపీఐటీ అయితే లాస్ట్ ఇయర్ అంత పెద్ద ప్రాఫిట్ లేకపోయినా సరే ఇప్పుడు కన్సాలిడేషన్ మళ్ళీ టేక్అప్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి వెయిట్ చేయండి. టీసీఎస్ అయితే ఏదైనా మంచి ప్రైస్ తీసుకుని అక్కడ నుంచి ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి సార్. ఎందుకంటే మార్కెట్ లో మళ్ళీ మూవ్మెంట్ వస్తే మళ్ళీ దాంట్లో ఎంట్రన్స్ అవ్వచ్చు. ప్రజెంట్ అయితే లాస్ట్ కొద్ది రోజులుగా అక్కడ 3,000 రూపీస్ దగ్గర లేకపోతే 2,900 దగ్గర లాస్ట్ 3-4 years నుంచి అక్కడే ఉంది కాబట్టి మనకి అంత పెద్ద ప్రోగ్రెస్ గా చూసే అవకాశం అయితే కనిపించట్లేదు. ఏదైతే 4,400 రూపీస్ దగ్గర నుంచి మార్కెట్ లాస్ట్ ఇయర్ అంతా కూడా మనకి 2,000-3,200 వరకు కూడా ఇక్కడే ఉన్నది. దీన్ని ఏదైనా టేక్ ఆఫ్ అవడానికి టైం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి టీసీఎస్ ని ప్రస్తుతానికి అయితే కొంచెం కొద్ది రోజులు అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి సార్. రైట్ సార్. అలాగే వైషు గారు అడుగుతున్నారండి, హుండాయ్ మోటార్స్ ప్రెస్ బయింగ్ ప్రైస్ చెప్పండి అని అడుగుతున్నారు సార్ లాంగ్ టర్మ్ కోసం. హుండాయ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మంచి స్టాక్ ఇది. ఆటోమొబైల్ సెక్టర్ లో సుమారుగా 2 lakhs crores, క్లోజ్ టు 2 lakhs crores క్యాపిటలైజేషన్ కంపెనీ ఇది.
ఆల్రెడీ మార్కెట్ లో కొంచెం అప్ ట్రెండ్ తీసుకుని 2800 వరకు వెళ్ళి అక్కడ నుంచి కొంచెం కరెక్షన్ తీసుకుని ఇప్పుడు ఏదైతే 2300 2400 మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ మీరు ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్, మీకు మంచి ప్రైస్ లోనే మీకు మార్కెట్ లో స్టాక్ దొరికినట్టుగా కూడా ఉంటుంది. ప్లస్ ఇది ఒక 1 year నుంచి 3 years మీరు హోల్డ్ చేయగలిగితే అద్భుతమైన రిటర్న్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ మేడం. చూసారు కదా, ఇది ఇవాల్టి ఏబిఎన్